అండి, జూబ్లీ హిల్స్ నుంచి. నా పేరు శ్రీను, శ్రీకాకుళం నుంచి. హలో మధు, నేను ఆటో డ్రైవర్ని. హలో హలో మధు, నా పేరు మహేష్ బాబు. నాకు ఒక ప్రాబ్లం. చెప్పండి. ప్రాబ్లం నా అందమే. మధు, పగలు కూడా నడి రోడ్లో నడిచెళ్ళలేకపోతున్నాను. ప్రతి అమ్మాయి రెప్ప వాల్చకుండా నన్నే చూస్తూ ఉంటుంది. మీరు అన్నదమ్ములతో పుట్టలేదా అని నేను అడగాలనుకుంటాను. వెళ్ళి అడిగేలోగా ఎవడ బైకో ఎక్కి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుంటారు, మధు మావా నువ్వు ఒక యాంగిల్లో అమీర్ ఖాన్లా ఉంటావు, మరొక యాంగిల్లో పవన్ కళ్యాణ్లా ఉంటావు అని. బాబు, ఇదేనా మీ ప్రాబ్లం? నో 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 నో, ఇది కాదు నా ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా 10 సంవత్సరాలుగా. ఎవరా లక్కీ గర్ల్? నువ్వు ఇలా మధ్య మధ్యలో అడిగితే నేను సమాధానం చెప్పను. నేను చెప్తానుగా విను. ఈ 10 సంవత్సరాలుగా నా ప్రేమని ధవళేశ్వరం ఆనకట్టలా స్టాక్ చేసి ఉంచాను. ఆ ఆనకట్టని తెరవాలని నేను అనుకున్నప్పుడు తను నాకు దూరం అయిపోయింది. ఏమైంది? ఆ డ్యామ్ డ్రై అయిపోయింది. చెప్పేదేనమ్మా, నేను బ్లాక్ గా ఉన్నానని నా నెంబర్ బ్లాక్ చేసింది. కానీ నాది నిజమైన ప్రేమ. ఏదో ఒక రోజు తను నా ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఎంత కాలమైనా సరే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్ని సంవత్సరాలుగా మీ ప్రేమని ఎందుకు చెప్పలేదు? తనకు ఒక లక్ష్యం ఉంది. నా ప్రేమ తన లక్ష్యానికి అడ్డు కాకూడదనే నా ప్రేమని లోకర్లో పెట్టి తాళం చెవిని దూరంగా విసిరేశాడు. ఏమిటి ఆవిడ లక్ష్యం? తనొక పెద్ద హీరోయిన్ కావాలని ఆశపడ్డట్టే పెద్ద హీరోయిన్ అయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? దీపికా పడుకోన్. ఇంతకీ ఏ దీపిక గురించి చెప్తున్నారు? ఎంతమంది దీపికలు తెలుసు నీకు? ఒకే ఒక పవర్ స్టార్, ఒకే ఒక దీపికా పడుకోన్. తనే నా డార్లింగ్. ఊరు మార్చుకున్నా పర్వాలేదు మధు, మనసే మార్చుకుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడుతూ ఉంటారు. ఏంట్రా ఇది, నిన్ను లెక్క చేయని పిల్ల కోసం నువ్వెందుకింత బాధపడుతున్నావని. వాళ్ళు చెప్పేది కరెక్టే కదా? ఏం కరెక్టే? ఏం కరెక్టే అని వాళ్ళంటే అసూయత అంటున్నారు. మీరు కూడా అలాగే అంటారేంటండి? లవ్ అంటే అప్పుడప్పుడు వచ్చే ఫీవర్ లాంటిదా? జీవితంలో ఎప్పుడో వచ్చే క్యాన్సర్ లాంటిది. అంత ఈజీగా పోదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ బలవంతం చేయడం వల్ల ఎవరి ప్రేమని పొందలేము. మీ అందానికి, మంచి మనసుకి మీకోసం ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఏంటి మధు ఇంత ఈజీగా చెప్పేశారు? ఇలా చూడండి, ముగ్గు పిండితో ముగ్గునే వెయ్యగలం, దోశలు వెయ్యలేం. అందుకే ఇలా. దయచేసి ఇలాంటి పంచ్ డైలాగులు చెప్పకండి. ఏంటి, నేనేమైనా ఫూల్ అనుకున్నారా? నేనేమనుకుంటున్నానో మీరు చెప్పొద్దు. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. కొత్తగా ఏముందో చెప్పడానికి ఆల్రెడీ చెప్పేశానుగా. సరే, నా కోసం ఒకే ఒక పాట మాత్రం వేయండి, అది చాలు నాకు. ఏం పాట? అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మది తప్పే కుర్రాళ్ళు మంచాన. ప్లీజ్ దయచేసి పాట వేయండి. విజయ్ సార్, ప్రోగ్రామ్ విన్నారా? మేడం అదరగొట్టేశారు. మేడం, మీ హలో సూపర్. రేపు కలుద్దాం. ఏం విజయ్, విన్నావా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి విజయ్, ఏం చెప్పవేంటి? ఏంటి వసు, ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనెలా మాట్లాడాను అది చెప్పు. 4 ఆడవాళ్ళు నాతో ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? అది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. ఆఫీసులో ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తారు వసు. ఏ, నీ పెళ్ళాం పేరు మధునా? కాదు, అది కరెక్టే. మిగతా వాళ్ళెవరికీ తెలియదు, కానీ నాకు తెలుసుగా. మరి బాబూ, ఇటువంటి కాల్సే వస్తాయా? జాబ్ చేసే ఆడవాళ్లకి ఏదో ఒక రకంగా వేధింపులుంటాయి. అది నువ్వు లైవ్ లో విన్నావు. దట్స్ ఆల్. సిద్ధు వింటే ఏమనుకుంటాడు చెప్పు? ఇది వాడు వినాల్సిన ప్రోగ్రాం కాదు. నువ్వేం చెప్పకుండా ఉంటే చాలు. మనం పెద్దవాళ్ళం, మర్చిపోయావా? ఇంకా అవ్వలేదా? సరే, త్వరగా కానీ. ఇదొకటి.
హలో. సారీ, కొంచెం అలసిపోయి నిద్రపోయాను. పర్లేదు పర్లేదు. మీరిద్దరు ఏం తిన్నారు? బ్రెడ్, ఒక బాటిల్ జామ్. ఓ, లంచ్కి? సిద్ధుకి డబ్బులిచ్చి క్యాంటీన్లో తినమన్నాను. నువ్వు? నేనా, చుట్టూ చాలా ఇళ్ళున్నాయి, ఏదో ఒక చోట అడుక్కొని తింటానులే. ఎందుకు విజయ్ అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నాకు పనుంది, తర్వాత చేస్తాను, పెట్టే. ఏంటే ఇది? ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి లీవే ఉండదా? దీపావళి అంటే స్వీట్స్ చేయాలి, సంక్రాంతికి పొంగల్ చేయాలి. ఏదో ఒక రోజు లేవలేకపోయాను, అది తప్ప. అవునంటున్నావు? నీకు చెప్తే అర్థం కాదు. వచ్చే జన్మలో నువ్వు అమ్మాయిగా పుట్టాలి, నేను పావరంగా పుట్టాలి. అప్పుడు తెలుస్తుంది. బాగా మెక్కు. టైంకి పెట్టలేదని నువ్వు అలిగి కూర్చోకు. రే, ఓ రోజు మాకు ఆడుకోవడానికి ఇవ్వరా? పొరరే, ఆ గేమ్స్ అన్ని చాలా కష్టంరా. క్రోనస్ చూసావు కదా, నీలాంటి డమ్మీ పీసులు వాడిని ఏం చేయలేరు. రే, ఇవ్వడం ఇష్టం లేదంటే చెప్పు, ఊరికే డమ్మీ పీస్ అని రే, వాడుకు. నువ్వు నిజంగానే డమ్మీ పీసురా. మరి నీలాంటి వాళ్ళని ఎలా పిలవాలి? నా దగ్గర ప్లే స్టేషన్ ఉంటే నేను కూడా ఆడుకునేవాడిని. ఉంటేనే కదరా మీ నాన్న నీకు మొబైలే కొనివ్వలేదు. ఇందులో నీ మొహానికి ప్లే స్టేషన్ ఒకటి. ఇదిగో చూసావా, గాడ్ ఆఫ్ వార్ లేటెస్ట్ వర్షన్. మీరంతా యాంగ్రీ బర్డ్స్, టెంపుల్ రన్ ఆడుకోవాల్సిందేరా, డమ్మీ పీసులు. రేయ్, రేయ్, ఎంత దేవుడి సీడి కింద పడేస్తావు? నా మీద చేసేస్తావా? అయిపోతాను. రేయ్, వదలరా రేయ్. అంతే నేను. వదలరా రేయ్. వదలరా రేయ్. Sidhu, get up. What's happening here? మ్యామ్, వీడే ముందు Talk in English. నిన్న నీ ప్రోగ్రాం విన్నాం. హా? ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏం ప్రోగ్రామే అది? మొదటి కాలే అలా వచ్చింది, హెడ్ లైట్స్, వైపర్స్ అని. అక్క, ఆ కుర్రాడికి నిజంగానే ఓ ప్రాబ్లం. ఇలా చీప్ గా మాట్లాడడానికి ఆర్జీ అయ్యావా? చీప్గానా? నేను కరెక్ట్ గానే మాట్లాడానుగా. విజయ్ కరెక్ట్ గానే చెప్పాడు, నువ్వు ఈ మాటే పదే పదే చెప్తున్నావని. అదే ఉదయం ఫోన్ చేశారు, నువ్వు చెప్పిన మాట చెప్పాను. ఆయన ఎందుకు కోపడతావు? నువ్వు చెప్పిన మాట కదా ఆయన చెప్పింది. లేదు, సరే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు, కానీ నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గా మాట్లాడలేదే. ఏ, నువ్వు వర్క్ చేసే చోటంతా అందరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా? ఒక ఆడిటర్ తప్పుగా మాట్లాడని బాధపడలా? నేనేమి నా నంబర్ ఇచ్చి అసహ్యంగా మాట్లాడమనలేదే. అక్కడ ఇచ్చింది నా నంబరు కాదు, ఆ ప్రోగ్రాంలో వచ్చింది నా పేరు కాదు. ఇలా పైకి చెప్పుకోలేని ఆ ఉద్యోగాన్ని ఎందుకు చెయ్యాలి? ఎందుకు మీరన్నిటినీ తప్పుగానే చూస్తున్నారు? ఇది కూడా యాక్టింగ్ లాంటిదే. ఇలాంటివన్నీ మనకి పనికి రావు. మన ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది. నేనిప్పుడు ఏం చేశాను? కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళిన నాకు వాళ్ళు ఒక జీవితాన్నే ఇచ్చారు. నేను బాగుపడకూడదా? ఈ ఒక్క ఉద్యోగమే ఉందా లోకల్లో? డీసెంట్ గా వెళ్ళి వర్క్ చేసుకునే రెస్పెక్ట్ఫుల్ జాబే లేదా? ఏ కాలంలో ఉన్నారు? నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేసేది ఎవరో తెలుసా? ఒక లేడీ. ఎదురింట్లో ఎయిర్ హోస్టెస్. ప్రపంచం అంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికొస్తున్నారు. ఏ, మన సరోజా పిన్ని? ఆవిడ తెలుసుకుంటే కూర్చుని తినొచ్చు, కానీ మనసుకు నచ్చిన పని చేయాలని రాత్రి పగలు కష్టపడడం లేదు. ఏ, మీరంతా బ్యాంకు ఆడిటింగ్ అని వేరే ఊళ్ళకి వెళ్ళడం లేదా? మేం చేస్తున్నవి గౌరవమైన ఉద్యోగాలు. కరెక్ట్. ఇలా అడ్డమైన పోకిరి వెదవలతో మాట్లాడే ఉద్యోగాలు మాట్లాడుతూనే ఉంటారు. ఏంటి వసు, మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసావు? నువ్వు నా సైడా వాళ్ళ సైడా? నేను ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావు? విజయ్, టైం అయింది, క్యాబ్ వచ్చేస్తుంది. చపాతీలు హాట్ బ్యాగ్ లో ఉన్నాయి. సిద్ధు పడుకున్నాడు. ఏంటి వసు, మాట్లాడుతున్నారు కదా? ఏ వసు, మేమింత చెప్పినా నువ్వు ఆ జాబ్కే వెళ్ళాలంటే వెళ్ళు. రేపు ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే నువ్వు మా దగ్గరకే రావాల్సి ఉంటుంది. అవును, వస్తాను. మీరేగా నా ఫ్యామిలీ, ఇంకెక్కడికి వెళ్తాను? We did it! The show is a huge success. More than 200 call requests just for today's show. Never in the history of our station. You did it! Congratulations! హలో హలో మధు,
చెప్పండి. నా ప్రాబ్లం ఏంటని అడగరా? ఏంటి ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం? నిన్న నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు నిద్ర రావడం లేదు. తాగి వాగుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వేగా మధుతో మాట్లాడండి అన్నావు, అందుకే నేను మధుతో మాట్లాడుతున్నాను. అవును, నీ వాయిస్ ఎలా ఉందే? ఇక నువ్వు ఎలా ఉంటావా అని ఊహించుకుంటున్నాను. నిన్ను తలుచుకుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తోంది. నాకు మీ వాయిస్ వింటే ఏదేదో అనిపిస్తోంది. నిజంగానా? అవును, కానీ బ్లూ క్రాస్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు బాగా తాగున్నారు, జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. ఎదురుగా మున్సిపాలిటీ లారీ వస్తే మాత్రం దాక్కోండి, లేదంటే చెత్త అనుకుని తీసుకెళ్ళిపోతారు. ఓకే. హలో మధు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుస్తోందా? గెస్ చేయండి. మహేష్ బాబు. సూపర్ మధు. హ, చూసారా, ఒకే ఒక్కసారి మీతో మాట్లాడాను, ఇంత గుర్తుపెట్టుకున్నారు. తనతో ఎన్నోసార్లు మాట్లాడాను, మర్చిపోయింది. మీరింకా తనని మర్చిపోలేదా? నేను మర్చిపోను, ఇక తనని తలుచుకోను. తను మరొకరిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, కానీ నేను నమ్మలేదు. పోయిన వారం ఫేస్బుక్ లో నార్త్ ఇండియాలోని ఒక గుళ్ళో తలపాగా కట్టుకుని జంటగా కూర్చొని చపాతీలు తింటున్నారు. అప్పుడే మీరు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి? మనం ఇష్టపడిన పావురాన్ని వదిలేయాలి, అది తిరిగి వస్తే నీది, రాలేదంటే మర్చిపో అని చెప్పారుగా. అలా చెప్పానా? ఏమండే, ఆ రోజు చెప్పారు కదా బలవంతం చేస్తే లవ్ రాదని. గుర్తు చేసుకోండి, మీరే చెప్పారు. దాన్నే నేను కవితలా చెప్పాను. మధు, ఆ తర్వాత నేను క్వార్టర్ కొట్టి పడుకొని ఆలోచించాను, నిర్ణయం కూడా తీసుకున్నాను. నా మనసులోని తాజ్మహల్ ని నేనే బుల్డోజర్తో కూల్ చేశాను. చాలా థ్యాంక్స్ మధు. బాబు, ఇది చాలా మంచి నిర్ణయం. యా. కానీ ఒకటి మాత్రం నిజం, నేను చెప్పినట్టు మీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. పుట్టింది, తనని నేను చూశాను. అవునా? ఎవరు? తన పేరు కీర్తి సురేష్. తను హీరోయిన్ కావడం వల్లే కదా నన్ను అవాయిడ్ చేసింది. అందుకే ఇంకో హీరోయిన్ ని పెళ్లి చేసుకుని తనకి బుద్ధి చెప్తాను. కీర్తి సురేషే నా కోసం పుట్టింది. ముందుగా ఆ సురేష్ ని లేపేస్తాను. అయ్యో, అరే నువ్వేం భయపడకమ్మా, తన పేరులో ఉన్న సురేష్ ని లేపేసి నా పేరు కలిపేస్తాను. బాబు, ఇదంతా జరిగే పనేనా? మధు, నేను ఒకే ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచాన్ని జయిస్తానని అలెగ్జాండర్ చెప్పినప్పుడు తన పక్కనే ఉన్న వాళ్ళ చిన్న బెబ్బెబ్బే అని నవ్వాడు, ఎగతాళి చేశాడు. కానీ అలెగ్జాండర్ సాధించాడుగా. అదే విధంగా నేను లవ్ లోనూ గెలుస్తాను, లైఫ్ లోనూ గెలుస్తాను. గెలిచిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతకు ముందుగా RX-100 సినిమా నుంచి ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, ఈ పాట వేస్తారా ప్లీజ్? బాయ్ మధు. బాయ్. వీడింకా ఫోన్ లోనే వాగుతున్నాడు. ఈ మధ్య ప్రెస్ మీట్ లోనే వాగుతున్నారు. నానా జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ మా. హాయ్, వాట్సాప్? హాయ్ వసు. లిటిల్ బిజీ, క్యాచ్ యూ లేటర్. ఇదిగోమ్మా, సరిగ్గా చూడండి. సార్ పిలిచారా? విజయ్, ఒక ఇంపార్టెంట్ వర్క్. చెప్పండి సార్. మేము కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవబోతున్నాం. అక్కడ ప్లంబింగ్, పెస్ట్ కంట్రోల్ వర్క్ జరుగుతుంది. అవన్నీ కొంచెం సూపర్వైజ్ చేయి. ఆఫీస్ బాయ్ని పంపిస్తాను సార్. ఆఫీస్ బాయా? నో, వాడికి ఏమీ తెలియదు. మీరు వెళ్ళండి. నేను? అవును మీరే సార్. నాకు కొంచెం పనుంది, అందరికి పేమెంట్స్ ఇవ్వాలి సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ఆ చెక్ బుక్స్ నా చేతికిచ్చి వెంటనే ఇమీడియట్ గా బయలుదేరండి ప్లీజ్. హలో, నేను ఇప్పుడు ఒక అతన్ని పంపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు. ఓకే ఓకే బాయ్. హలో. ఏంటి విజయ్, ఇంకా రాలేదు? ఏం చేస్తున్నావు? మురికి కాలువ క్లీన్ చేస్తున్నాను. ఊరికే జోక్ చేయకు, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వసు,
ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు, నాకు ముఖ్యమైన పని ఉంది. అయ్యో లీవ్ పెట్టడం కుదరదు. ఈ రోజు ఒక సెలబ్రిటీ స్టూడియోకి వస్తున్నారు. ఎందుకు? నా షోకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. విజయ్, నాకు లేట్ అవుతోంది. సరే అయితే వెళ్ళు. వెళ్ళనా? సిద్ధు సిద్ధు నేను చేయను. OLX లో అమ్మి. తనే ఆర్జే మధు, వసుంధర, స్టార్ ఆఫ్ షో. సారీ లేట్ అయింది. లేటా? నాకు ఈ డైలాగ్ చెప్పిన మొదటి వ్యక్తి మీరే. బట్ ఎనీవే, నైస్ టు మీట్ యూ. మీ షో ఫాలో అవుతుంటాను. హస్కీ వాయిస్ అనే అనుకున్నాను, కానీ ఒక విస్కీ వాయిస్ మీది. జస్ట్ ఫర్ ఫన్ అండి. వీడు మా బాబు సిద్ధు. హాయ్. హాయ్ డ్యూడ్. డ్యూడ్, నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 11. 11? నాకంటే పెద్దోడివా? మీకు పెద్ద ఫ్యాన్. ఓ, నువ్వు నా ఫ్యాను, నేను మీ అమ్మ ఫ్యాను.